యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పేరు తెలియని తెలుగు సినీ అభిమానం ఉండరండంలో అతిశయోక్తి లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజేంద్ర ప్రసాద్ గారు ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన కల్కిలో ఓ కీలక పాత్రలో నటించారు. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్న జనక అయితే గనక లగ్గన్ సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి 38 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. నిన్న ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే గాయత్రి మరణించారని తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ ను సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెప్తున్నారు. గతంలో జరిగిన ఒక ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తల్లి లేని ప్రతి ఒక్కరూ కుమార్తెలో తన తల్లిని చూసుకుంటారన్నారు. కూతురు సెంటిమెంట్ తో వచ్చిన తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట తనకెంతో ఇష్టమని చెప్పారు. ఆ పాటను గాయత్రికి ఎన్నోసార్లు వినిపించినట్లు కూడా ఆయన అన్నారు. కుమార్తె గాయత్రి మీద ప్రేమతో విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 1980వ సంవత్సరంలోనే రాజేంద్ర ప్రసాద్ గాయత్రి టవర్స్ ని నిర్మించారు. విజయవాడలో మొదటి కమర్షియల్ కాంప్లెక్స్ లో గాయత్రి టవర్స్ ఒకటిగా నిలిచింది. రాజేంద్ర ప్రసాద్ కు కూతురుతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. తన కొడుకు బాలాజీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేయాలని రాజేంద్ర ప్రసాద్ చాలానే ప్రయత్నాలు చేశారు. బాలాజీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా కూడా మొదలైంది. కొన్నాళ్ళు షూటింగ్ జరిగిన తర్వాత అనివార్య కారణాల వల్ల సినిమా అయితే ఆగిపోవడం జరిగింది. మళ్లీ ఇండస్ట్రీ వైపు బాలాజీ ప్రసాద్ అడుగులు వేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు గాయత్రి కూతురు సాయి తేజస్విని మహానటి సినిమాలో చిన్ననాటి కీర్తి సురేష్ పాత్రలో కనిపించింది. గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూతురితో తనకు చాలా రోజుల పాటు మాటలు లేవని ఒక సినిమా వేడుకలో రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మరణ వార్తతో రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఆయన కూతురి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.